హాయ్ వెల్కమ్ టు న్యూస్ లైన్. నేను మీ రాజు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద మియాపూర్ పంజగుట్టలో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తర్వాత వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి, ఎవరు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. హాయ్, నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు సెలబ్రిటీలు అయిన రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండల మీద కేసులు నమోదయ్యాయి. వాళ్ళకు పరిస్థితి ఎలా ఉండబోతుంది? జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఒకటి, ఇప్పుడు గ్యామ్లింగ్ యాక్ట్లో ఒక 2017 యాక్ట్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ ప్రమోషన్ చేసే వాళ్ళ మీద ఏ విధంగా ఏ సెక్షన్లు పడతాయి, ఏ విధంగా ఏ సెక్షన్లో ఎఫ్ఐఆర్లు చేశారనేది మనకు అంత ఐడియా లేదు. రెండోది, ఇది ఇన్లీగల్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో, బెట్టింగ్ యాప్స్ అనేది ఇన్లీగల్. దాన్ని మనం దాని దాకా తీసుకోవచ్చు. మనము దేశానికి మంచి పని చేయాలి. మన రాష్ట్ర ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు మనల్ని ఈరోజు సెలబ్రేట్ చేశారు. విజయ్ దేవరకొండని దేశంలో 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొచ్చే సెలబ్రిటీని ఎవరు చేశారు? మన ప్రేక్షకులే, మన ప్రజలు. అలాగే రానా గారిని, అలాగే సోమని ప్రకాష్ రాజ్, శ్యామలా గారిని, వీళ్ళందరినీ తీసుకొచ్చారు. శ్యామలా గారు అధికార ప్రతినిధి, పార్టీ అధికార ప్రతినిధి కూడా. ఏ తప్పు చేసినా పార్టీకి కూడా అది అంటుకుంటుందని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ తప్పు చేస్తే ఆమె తప్పు పార్టీకి అంటుకుంటుంది. అంటే ఆమె స్టాండ్ కాదు, పార్టీ స్టాండ్ అయిపోతుంది. కనుక పార్టీకి తీవ్ర నష్టం వస్తుంది.